गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ हरे राम। भस्माभिषेकमहितकरां भस्माभिषेकमहितकरां भस्मविभूषिता सुन्दरां हर ओं हालाहलधरा हर ओं हे शिवशंकर हर ओं हे शिवशंकर भस्माभिषेकमहितकरा भस्मविभूषिता सुन्दरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానంద లహరి 15వ శ్లోకం. उपेक्षा नो चेत् किं न हरसि भवध्यान विमुखां दुरासा भूयिष्ठां विधि लिपिमशक्तो यदि भवान् शिरस्तद्वै धातृं
న ఖలు సుహృతం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం ఉపేక్షా నో చేత్ కిం నహరసి భవత్ ధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిం అశక్తో యది భవాన్ శిరః తద్వైధాత్రం న ఖలు సుహృతం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖం ముఖేన ఏవ లులితం. హే పశుపతే పరమేశ్వర అని ఆచార్య వారు సంబోధన చేస్తూ ఉన్నారు. ఇందులో పశుపతి అంటే మొదటి నుంచి మనం వింటూ ఉన్నాం, ఈ జీవులందరికీ అధిపతి అయినటువంటి ఓ పరమేశ్వర అన్నటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్పి ఉపేక్ష అయ్యా ఉపేక్ష ఉపేక్ష అంటే ఏమిటి? మనకి కాస్త నన్ను ఈ మధ్యన ఉపేక్షించాడండి అంటారు. అంటే అర్థం ఏంటి? నా ఎందు సరిగా దృష్టి పెట్టడం లేదు, ఏ పనికి సరిగా పిలవడం లేదు, అందుచేతే ఉపేక్షించారంటారు. అలాగా అది అడుగుతున్నాడు ఇప్పుడు ఈయన. కాబట్టి ఉపేక్ష అయితే దురాశ భూయిష్టాం, నేను ఎలాంటి వాడను అని భక్తులు చెప్తున్నాడు. దురాశ భూయిష్టాం భవధ్యాన విముఖాం. అది దురాశ భూయిష్ట. దుర ఆశ, పేరాశ అంటారు కొంతమంది, దురాశ అంటారు కొంతమంది. ఈ ఆశా శబ్దం అన్నటువంటిది ఇక్కడ అనేక అర్థాలతో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమిటి? దురాశ. ఆశ అనేది దేని మీద ఉంటుంది? దుర ఆలోచనలు కూడా దురాశ. ఆ ఆలోచన నాకు సాగాలనేది. అందుచేత అటువంటి దూపదం ఏమిటి? ఎప్పుడూ కూడా ఒక దుష్టుడు, ఒక చెడ్డది, దీన్ని మనకి గుర్తింపు చేస్తుంది. సుపదం ఏంటి? ఒక మంచిది, ఒక సజ్జనులు అని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమి? దురాశ భూయిష్టాం. భూయిష్టాం అంటే ఎక్కువ అన్నమాట. భూయిష్టాం అంటే ఎక్కువ. ఎందుకంటే ఈ దుష్ట ఆలోచనలతో, అనేకమైన దుష్ట ఆలోచనలతో, అది అన్నమాట దురాశ భూయిష్టాం, అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలతో ఏమి? భవధ్యాన విముఖాం. భవత్ ధ్యానం, భవధ్యానం, నీ యొక్క లేక తమ యొక్క లేక మీ యొక్క, ఇది అది భవాన్ శబ్దం ఏమిటి? తెలుగులో మన తమరు అంటాం, అలాగే భవాన్ తమరు, అలాగా. మరి మీరు అంటాం మనం, అలాగని అందులో త్వం, అలాగా వచనం త్వం అనేది రెండింటికి వర్తిస్తుంది. ఈ ప్రకారముగా భవధ్యాన విముఖాం. మరి నాకు నీ ధ్యానము నుండి విముఖుని చేసేవి ఏమిటంటే ఈ దురాశ భూయిష్టాం, ఈ దుష్ట ఆలోచనలన్నీ, అవసరం లేని ఆలోచనలు. నీ ధ్యానము కంటే భిన్నమైన ఆలోచనలన్నీ ఎలాంటివంటే దుష్ట ఆలోచనలే అన్నాడు, పేరు పెట్టారనమాట. అర్థమైంది కదా? అది ఏ ఆలోచన అయినా అదేమిటి? నీ ధ్యానం నుంచి విముఖతను కలిగించినటువంటిది అది దుష్ట ఆలోచన అని పేరు పెట్టారు ఆచార్యుల వారు. భవధ్యాన విముఖ దురాశ భూయిష్టాం. మరి ఇన్ని ఆలోచనలతో నీ ధ్యానం నుంచి విముఖుడైనటువంటి నన్ను విధిలిపిం. అయితే ఏమిటి విధిలిపి
అవి విధి లిపి అంటే ఏమిటి? విధి అంటే బ్రహ్మ, లిపి అంటే వ్రాత. అది అనమాట. ఆ బ్రహ్మ యొక్క వ్రాతను నేను నీకు కూర్చున్నాను, అనేకమైన ఆలోచనలతో ధ్యానమునందు నీకు నాకు సంబంధాన్ని తెగ్గొట్టి పారిస్తూ ఉందన్నమాట. మరి తెగ్గొట్టి పారిస్తే ఏమైపోయింది? గట్టు తెగ్గొడితే నీరల్లా బయటికి పోతుంది అనమాట. అలా ఇది తెగ్గొట్టి లోకమంతా పోతుంది అనమాట. అందుచేత అటువంటి దాన్ని విధి లిపిం అశక్తో అశక్త. అయ్యా మరి ఎందుకు ఆ యొక్క విధి వ్రాతను మరి నేను నీకు ధ్యానం చేస్తున్నాను కదా, ఒకవేళ నా ధ్యానంలో విధివ్రాత ఇలా ఉన్నది నువ్వు అనుకున్నట్లయితే, అర్థమైంది కదా, మనసు నాకు నిలబడడం లేదు, అది నీ విధివ్రాత అని నీవు అనుకున్నట్లయితే మరి ఆ విధివ్రాతని ఏమి విధిలిపిం అశక్త, విధిలిపిని తుడిచేదానికి నువ్వు ప్రయత్నం చేయాలి కదా. విధిలిపిని తుడిచేదానికి నీవు ప్రయత్నం చేయాలి. నువ్వు విధిలిపిని తుడిచే సామర్థ్యం నీలో లేదంటావా? చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరో భక్తుడు అన్నమాట, శంకరాచార్యుల వారా. కొంతమంది ఏం చేస్తాం, నా రాత ఇది, అర్థమైంది కదా, అందుకే నాకు ఏ టైం ఉండడం లేదు, పూజ దగ్గర టైం ఉండదు, పారాయణకి వెళ్ళడానికి టైం ఉండడం లేదు, అర్థమైందే, ఉపన్యాసానికి రావడానికి టైం ఉండడం లేదు, ఏ శుభకార్యాలకు పోవడానికి మాత్రం నా రాతలో లేదండి. రోజుకు 3 సార్లు సినిమాకి వెళ్ళాలంటే ఉన్నదండి అంటారు, అర్థమైంది కదా. లేకపోతే షికార్లు వెళ్ళాలంటే ఉన్నాయి అంటారు, ఇక్కడే రావాలంటే రాత లేదంటారు. అలాగా ఒకవేళ ఎప్పుడూ నీ యందు నాకు అలాంటివి ఏమి ఎక్కడికి వెళ్ళాలని లేదు, నేను నీ యందే మనసు నిలపాలని నాకుంది, అర్థమైంది కదా. మనసు నిలుపుతున్నాను. మరి ఏం చేస్తా వచ్చిన బాధ, చెంచలేం హిమన కృష్ణ అన్నట్టు ఆయన అదే ఏడుపు ఏడిచాడు అక్కడ కూడా, అర్థమైందే. నేను కూడా ఇక్కడ అదే ఏడుపు ఏడుస్తున్నాను. అయితే ఆయన ఏడుపు నా ఏడుపు తేడా ఉంది, ఏమి అర్థమైందే. అది ఏమిటంటే మరి అభ్యాసం చెయ్యి, వైరాగ్యం చెయ్యి, ఇదంతా పెద్ద కథ, అర్థమైంది కదా. ఇప్పుడు నాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలంటున్నారు ఎవరు, ఆచార్యులు. డైరెక్ట్గా దాన్ని తీసి పారేయాలి. ఇలాగా మరి నీవు అశక్తుడువా? కాదు. ఏమి అందుకనే నన్ను ఏం చేస్తున్నా, ఉపేక్ష. ఏమి ఉపేక్ష చేస్తూ ఉన్నావా? అది ఎందుకంటే ఆ విధివ్రాత కాబట్టి అది నువ్వు అలాగే ఉండాలని నన్ను వదిలేస్తున్నావా అని అంటున్నాడు అనమాట. లేదయ్యా, నిన్ను అలాగే నేను వదలడం లేదే అని మళ్ళీ నీ మనసులో అనుకున్నావేమో కొంపదీసి. మళ్ళీ నేను అలాగనుకోలేదు కదా, అది నువ్వు ఊహిస్తున్నావు కానీ నాలో అది లేదు కదా అని అన్నావంటే నో చేత్. అలా కాకపోతే కిం నహరసి, ఎందుక ఆ విధివ్రాతను హరించడం లేదు నువ్వు, ఎవడుతున్నాడు మళ్ళీ. ఒకవేళ నాకు ఉద్దేశం ఏమిటంటే భగవంతుడు నీకు రాసి పెట్టాడు, నీకు ధ్యానం ఉన్నంత మనసు లేకుండా ఉండడానికి, అందుకే పోతున్నది అని నన్ను ఉపేక్ష చేసావా? చెప్పు, ఉపేక్ష చేసావా? అలా కాదులే అని అన్నావా? అనుకుంటే ఈ పని చేయాలి. అలా నో చేత్తు, అలా నేను ఉపేక్షణ చేయలేదు కిం అని అంటే, మరి కిం నహరసి, ఆ యొక్క బ్రహ్మరాశి వ్రాతను ఒకవేళ నేను ఉన్నదనుకుంటే, దానివల్ల నువ్వు పోదదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలా? దాన్ని తుడిచి పారేయాల. అరే ఆ తుడిచి పారేదానికి నాకు శక్తి లేదంటావు ఒకవేళ అంటున్నాడు అనమాట భక్తుడు. అంటే అలాంటిది అది ఫండమెంటరీ ధర్మం కదా, దాన్ని ఎలా తెడితే నేను చెరిపేస్తానన్నటువంటిది భావము ఉన్నదే మీకు అంటావా? అంటే నేను ఒప్పుకోను, అర్థమైంది కదా. అలాగంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నాకు దృష్టాంతాలు బోల్డ్ ఉన్నాయి, అర్థమైందా. నువ్వు చేసే పనులు దృష్టాంతాలు ఉన్నాయి, మరి నేను ఇప్పుడు అలాగైతే నీకు ఆ దృష్టాంతం చూపెడతాను, చూసుకో అంటున్నాడు, అర్థమైంది కదా. ఈ ప్రకారముగా విధిలిపి అశక్తో ఇది భవాన్. ఇది ఒకవేళ భవాన్ ఒక పక్షములో అశక్త అనంటే శిరః త్వయి
దత్తద్వైధాత్రం నఖలు సువృతం. మరి అయితే మరి ఇదేమనుకుంటావు, నీకు అన్నీ ఉన్నాయ్యా బాబు, ఒకటి కాదు, అర్థమైంది కదా. మరి బ్రహ్మకి 5 శిరస్సులు ఉండేటప్పుడు అదేమిటది, అది విధివ్రాత అంటావా, లేకపోతే ఆయన బ్రహ్మకు కూడా విధిలో ప్రారంభం రాసింది అంటావా? భక్తుడు ఆయనకి 5 శిరస్సులు ఉన్నాయి కదా, ఆయనకి అదే కర్మ అంటావా, మాకు అదే కర్మ అంటావా, కర్మలో తేడా ఉన్నదంటావా? మరి అటువంటి మరి అతనికి 5 శిరస్సులు ఉండేటప్పుడు ఏం చేసినా నీవు శిరః తద్వైధాత్రం, దానిని నీవు ఏం చేసా చెప్పు. నా నఖలు సువృతం, మరి ఏమైనా ఇంకోటి ఉంది సువృత్తం, మంచి వృత్తము గల చక్కనైనటువంటి విశేషణములు గల హో పశుపతే, నీ వృత్తం సామాన్యమా? సుష్టం వృత్తం సువృత్తం, నీ చరిత్ర సామాన్యమైనది కాదు, నీ వృత్తం సామాన్యమైనది కాదు. అటువంటి ఓ పశుపతే నా నఖలు, నీవేం చేశావు? నఖ, నఖ అంటే ఏమిటి మనకి? గోరు అన్నమాట అది. అందుచేత ఇప్పుడు నువ్వేం చేశావు? అది ఆయనకి నిర్యత్నం. ఏదైనా ఒక మనిషిని ఒక పేగ తీయాలన్నా లేకపోతే ఏదో కొట్టాలన్నా దానికి ఎంత ప్రయత్నం చేయాలి? ఏమైనా ప్రయత్నం ఉందా నీ ప్రయత్నం? ఏమి సునాయాసంగా ఏదో బెండకాయలు తెస్తాం కదా మన బజార్ నుంచి, అవి లేతకుండా మొదలు ఎలిగిరుస్తామన్నమాట. ఆ లేత ఏమవుతుంది, టాక్కొని 2 ముక్కలు అయిపోతుంది. చివరి పట్టుకొని బెండకాయ ఇది తేవాలి, బీరకాయ లేతకుంటే ఎలాగైపోతుంది, టక్కుని 2 ముక్కలు అయిపోతుంది అనమాట. మన గొర్తోనే టక్కుని ఇలాగా అందుకని మొదలవన్నీ ఆ పక్క పారేస్తాం, లేతవన్నీ ఈ పక్క పడేస్తాం. మళ్ళీ లేతకాయలు కోత పనిలే, ఇది గొర్తోనంటే టక్కుని కింద పడిపోతుంది మొక్క. అలాగా సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం ఖర నఖ ముఖేనైవ లలితం. నీ చేతుల యొక్క నఖము, నఖముఖం, ఇది నఖముఖం అంటే దీనికి పొడవకూడదు, ఇది నఖముఖం అన్నమాట. అర్థమైంది కదా. అందుచేత ఆ గ్రాళ్ళ చేత ఏం చేశావో ఆ 5వ శిరస్సుని అలా అన్నావు. అలాగంటే ఏమైపోయింది? అది తంబోయింది. ఏమి నీవు ఇదేమి లెక్క వేసుకోవాలి ఇప్పుడు? ఆయన ప్రారంభంలో శిరవు నాదే రాసి, లేకపోతే ఆ ఘటన పట్టి చేసి సామర్థ్యం కలవాడు. నువ్వు తీయడానికి ఉంది, ఈయడానికి ఉంది నీ చేతిలోనూ. అర్థమైంది కదా. నువ్వు వేయగలవో తీయగలవు. మరి ఇటువంటి విశేషాలని మరి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు. బ్రహ్మవ్రాతను నేను మార్చలేను, అశక్త ఇది భవాన్. భవాన్ మీరు అశక్తులు అని అంటారేమో, అందుచేత నీకు ఉపేక్ష చేశాను అంటారేమో. అర్థమైంది కదా. నేను బ్రహ్మవ్రాసిన వ్రాతను తుడవడానికి అశక్తుడును, అందుచేత నీకు ఉపేక్ష చేశాను అందుకే అని అంటే, మరి ఇప్పుడు మార్కండేయుడు అందరూ కలిసి సప్తమహర్షులు కలిసి, బ్రహ్మదేవుడు కలిసి, విష్ణుమూర్తి కలిసి నీ దగ్గరికి వచ్చారు. అర్థమైంది కదా. మరి నీ దగ్గరికి వస్తే ఆయన రాసింది 16 సంవత్సరాలే రాశాడు. ఎవరు? బ్రహ్మ మార్కండేయుడికి. సప్తమహర్షులు వారిని ఆశీర్వదించారు. భోజనానికి వెళ్ళి చిరంజీవి భవాని పోనీ వీళ్ళందరూ కలిసి అరే మా మాట పడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు. ఆయనే రాశారు 16 సంవత్సరాలు. ఏమైనా తెలివితేటలు ఉంటుంది ఆయనకి. వాళ్ళు ఒక్కసారి అంటే 7 సార్లు అన్నాడు. వీళ్ళందరికీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా తొందరపడ్డు పప్పులో కాలేడు. అర్థమైంది కదా. ఆయన చాలా జాగ్రత్త మనిషి అనమాట. అయితే నేనైనా పప్పులో కాలేస్తాడు, ఆయనైనా పప్పులో కాలేస్తాడు, కానీ ఆయన ఎందులోనూ కాలేడు. అంత జాగ్రత్త మనిషి మహావిష్ణువు. అర్థమైందా. అందుచేత ఆయన మొదలే చెప్పేశారు,
ఇదంతా నా వల్ల ఏం కాదు, పదండి అందరం కలిసి అక్కడ పోదాం అన్నాడు. అంతే, ఏమి అక్కడ వెళ్తేనే ఫైనల్ జడ్జిమెంట్ అన్నాడు. నీ దగ్గరికి వచ్చారు, నీ దగ్గరికి వస్తే ఏం చేసావు మరి? చిరంజీవిత్వం కాపాడావు. మరి ఇప్పుడు ఏమిటిది? నీకు నీ ప్రారంభాలు ఉందలే, నువ్వు అలాగే చదువు అనడానికి ఇప్పుడు నువ్వు ఆయుష్ పెంచావా లేదా? నేనే నీకు దొరకలేదా? నేను నీ ఎందు నాకు నీ ఎందు అంటే నీ ఎందు నాకు భక్తి లేదంటావా? ఉంది. కానీ నాకేమిటంటే ప్రాపంచిక ఆలోచనలతో నేను మనసుని ఎప్పలేకపోతున్నాను. నువ్వు అవన్నీ తుడిసేవాడు, ఈ ఆలోచన తుడలేవా? తుడు అంటున్నాడు ఎవరు. అర్థమైందా? ఆయన ఒక్కడేనే, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎక్కడ ఒకరిద్దరు లెక్కని బలం లేదంటావేమో. అర్థమైంది కదా? ఏదో లేవయ్యా, అది అయిపోయిందిలే, అర్థమైంది కదా? బలం లేదంటావేమో. ఆ బలం ఎందుకు లేదు చెప్పు? ఏమి అక్కడ మొట్టమొదట ఈ సత్యవంతుడు సావిత్రి వాళ్ళిద్దరూ కూడా, ఆవిడ పేరు ఏం పేరు? సతీ సావిత్రి అనమాట. అదే కదా, మహాపతివ్రత అనమాట ఆవిడ. కాబట్టి ఇక ఎలాగైనా సరే ఆయనకి ప్రాణం పోయింది. ఎవరికి? సత్యవంతుడికి. పోయేటప్పుడు ఇంకేం చేసింది ఆవిడ? మొత్తం ఈయన బతికిందాక, అర్థమైంది కదా, సూర్యుడు కూడా ఉదయించకుండా పోగాక మొత్తం గాఢ అంధకారం అయిపోయింది. అర్థమైంది కదా? మరి ఎంత కాలం అయిపోయిన తర్వాత ఏం చేశావు మరి? అప్పుడు ఊరుకున్నావా? ఏమి ఇప్పుడు ఈయన రాసింది గట్టి అంటావా? లోకం బాగుపడడం గట్టి అంటావా? ఏమి అలా ఇప్పుడు రాసింది గట్టే, లోకం బాగుపడడం గట్టే. అప్పుడు ఆలోచించి ఏం చేసావు? ఆయనకి ఆయుష్ ఇచ్చావా లేదా చెప్పు అంటున్నాడు ఎవరు? భక్తుడు ఆచార్యుల వారు. అందుచేత ఆ భగవంతుని యొక్క అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణలు ఉన్నప్పుడు ఆ బ్రహ్మ రాసిన వ్రాత ఏం చేస్తుంది? అది తుడిసి పారేస్తూ ఉంటున్నాడు భగవంతుడు. అలాగనే మరి ఏమి ఈ రాసినటువంటి ఈయన సాక్షి అన్నమాట ఆయుష్ పెరగడానికి. ఎవరు? ఈ శంకరాచార్యుల వారే. మూడు ఈయనే. అప్పుడు లాడు, ఇప్పుడు ఇతనే 16 ఏళ్ళు రాస్తే మళ్ళీ 32 సంవత్సరాలు పెరగలేదా అని అడుగుతున్నారు. ఈ ప్రకారముగా చేసినటువంటి నీవు నీ యొక్క కరుణా కటాక్షం చేత ఎల్లప్పుడూ నీ పాదార విందములు ఎందు ఆ మనస్సు ఉండేటట్టు ప్రసాదించు అని భక్తుడు వేడుకొని, ఏం ఊరక కాదు, నువ్వు వాళ్ళకి చేసావు వీళ్ళకి చేసావు, నాకు చేయడానికి ఏం తప్పు ఉంది ఇక్కడ అంటారు కదా, వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చా, నేనే తప్పు చేశానా? నాకు వచ్చరికి అయిపోయావనిసావు కదా, ఏంటి నీ ఉద్దేశం? అర్థమైంది కదా? అలాగనమాట. ఈ ప్రకారముగా భగవంతుడు అందుకే శివుడి యొక్క ఆ కరుణా కటాక్షం ఉంటే ఆ యొక్క బ్రహ్మలిఖితం అనేది ఏమి చేయదు మనకి అన్నటువంటి నిర్ధారణ ఇప్పుడు మనకి ఇక్కడ కలిగింది అన్నమాట. ఆ విధంగా కలిగి ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నారు 16వ శ్లోకం. విరించి దీర్ఘాయుర్భవతు భవతా తత్పరా శిరా చతుష్కం సంరక్ష్యం సకలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః విరించి దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర చతుష్కం సంరక్ష్య సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారకో మాం విశిత కృపయా పాతి శివ తే కటాక్ష వ్యాపారః స్వయం అపి చ దీనావనపరః. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, హే శివ పరమేశ్వర, పతిత పావన, పతిత పావన అంటే ఏదైనా సరే ఈ యొక్క సంసార సాగరం నుండి పతితమైతే వాళ్ళు పావనం చేసేటువంటి ఓ శివ,
పాతి అంటే రక్షించి, ఎలా రక్షించావో రక్షించాలి మమ్మల్ని కూడా. ఇప్పుడు ఈ కోరుకుంటున్నారని మఠాచార్యుల వారు లేక భక్తులు ఎలా తీసుకున్నా, ఎందుకు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి బ్రహ్మదేవుడు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము ఆయన కోరుకుంటూ ఉన్నాం బ్రహ్మదేవుడిని. ఎందుకంటే అందరికీ మరి ఆయనే కదా మన గొప్ప. బ్రహ్మ అన్ని 33 కోట్ల దేవతలకి ఆయన గొప్ప అన్నప్పుడు బ్రహ్మదేవుడు మరి మనందరికి గొప్పవునా కాదా? గొప్పే. అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట, విరించి దీర్ఘాయుర్భవతో. ఆ బ్రహ్మదేవుడికి దీర్ఘాయుష్షు ఉండుగాక అని కోరుకుంటున్నారు. అంతే కదా. మరి లేనా రాజ్యాన్ని లే రాజుకి అందరూ ఏమంటారు, వారు ఉంటే బాగుంటుంది, ఇంకా వారికి 100 సంవత్సరాలు ఆయుష్యం అని కోరుకుంటారు. అదే దురాక్రమంగా ఉన్నవాడు ఇప్పుడు పోతాడా ఇక్కడి నుంచి ఇవన్నీ కోరుకుంటుంటారు. ఎందుకు కోరడాలే. ఓ రాక్షసుడు లోకాన్ని బాధపడుతున్నప్పుడు అందరూ ఏం కోరుకుంటారు, ఈయన ఎప్పుడు పోతాడని కోరుకుంటారు. అలాగే ఒక మంచివాడు రాజ్యం వెళ్తున్నప్పుడు అందరూ ఏం కోరుకుంటారు, అయ్యో ఈయనకి ఇంకా 10 కాలాల పాటు బ్రహ్మదేవా ఈయనకి చక్కగా మరి కొంచెం ఆయుష్ ఎక్కువయ్యా, దేశం బాగుపడుతుంది, మేము బాగుపడతామని కోరుకుంటారు కదా. అలాగనే ఇప్పుడు భక్తుల లేక ఆచార్యుల వారు ఏదైనా పని కోరుకుంటున్నారు. ఏమని? విరించి దీర్ఘాయుర్భవతో. ఆ బ్రహ్మదేవునికి దీర్ఘాయుష్షు కలుగుగాక. భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్య దీర్ఘాయుర్భవతో. మీ ద్వారా ఏదో పోయింది నీకు దానికోసం ఏమీ విచారం లేదు. కానీ ఇక్కడి నుంచి బ్రహ్మదేవుడికి ఉన్న 4 శిరాలు కూడా ఏ శరము తీయడానికి వీలు లేదు. దాన్ని రక్షించమని చెప్తున్నాడు ఇప్పుడు భక్తుడు. అర్థమైంది కదా. భక్తుడు చెప్తున్నాడు, పూర్వం ఏదో తీసేసావు, అప్పుడు మాకు తెలియదు ఈ సంగతిలో, ఇప్పుడు తెలిసింది తర్వాత. కానీ ఇప్పుడు ఏమిటి? భవతా నీ ద్వారా తత్పరశిర చతుష్కం. ఇప్పుడు తత్పరుడై ఉన్నాడు 4 బుర్రలతో, అర్థమైంది, 4 శిరస్సులతో. సంరక్ష్య, అది సంరక్ష్యం, దాన్ని చక్కగా రక్షించవలసినదని కోరుతున్నాం. అంటే వస్తుంది ఏదైనా కాలం, కానీ ఏమి దాన్ని ఇలాగ తీసిపారేనా చెయ్యకు. ఎందుకంటే ఆ లోకంలో ఆయనే ప్రభు అందరికీ, అర్థమైంది కదా. అందుచేత చెప్తున్నాడు అనమాట, విరించి. ఎందుకంటే నీ చేతిలో ఉన్నదయ్యా, పెంచాలన్నా నీ చేతిలో, దించాలన్నా నీ చేతిలో ఉన్నది. కానీ లోకపాలకుడికి మంచిగా ఉండాలి కదా, అందుకే మేము కోరుకుంటూ ఉన్నాం. మరి భక్తులైనట్టు మా కోరిక తీర్చాలి కదా. మేమేమో మాకేమో 10 కోట్ల రూపాయలు ఇమ్మంటే నువ్వు అనుకోవడానికి, నేను లోకం బాగుండాలి కదా కోరుకుంటున్నా. లోక సమస్త సుఖినో భవంతు. లోక ఏదో ఉంటాయి, చిన్న ఉంటాయి, దాన్ని పట్టుకుంటూ అవుతుందా అని అంటున్నాడు. విరించి దీర్ఘాయుర్భవతో భవతా మీ ద్వారా సంరక్షింపబడాలి. ఏమిటి? తత్పరశిర చతుష్కం. ఆ 4 శిరాలు కూడా ఎలా ఉండాలి? సంరక్షింపబడాలి. దీర్ఘాయుష ఆయనకు ఉండాలి. ఏదో అయిపోయింది. భువి దైన్యం లిఖితవాన్. ఏదో శిరస్సు పోయింది, ఆయనకి ఆ దీనత్వం ఏదో లిఖిత రాసి ఉన్నదేమో అనుకుంటాంలే. అయిపోయింది, ఏదో జరిగిపోయింది. ఆ దైన్యము, ఆ దీనత్వము ఈ భూమి ఎందు, భువి అంటే భూమి ఎందు, దైన్యము అంటే ఏమిటి? దీనత్వము. లిఖితవాన్ కాబోలు, లిఖితవాన్ కాబోలు, అది మన ఊతపదం వాడతాం కదా. అది కాబోలే, అందుకే తీసుకుంటాడులే అంటాం. కాబట్టి ఏదో ప్రారంభం రాసి ఉంచాడేమో కాబోలు, పోతే పోయింది. కానీ ఇంకా 4 శిరస్సులు మాత్రం చక్కగా సంరక్షించు. అది గురించి బ్రహ్మదేవుడికి దీర్ఘాయుర్భవతో అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, విషద. విషద, నీవు ఎలా అంటావు? విషద శివ. విషదం అంటే ఏమిటి? చక్కనైనటువంటిది. అబ్బా,
ఎంత విశదంగా వివరించాడంటే ఆయన ఉపన్యాసం చాలా విశదమండి అంటారు. విశదం అంటే ఏమిటి? ఎక్కడేం మింగేయకుండా, అర్థమైంది కదా, ఎక్కడేం లోటు లేకుండా ఉంటే ఏమిటి? విశదముగా రాశారు అంటే ఏమిటి? బాగుగా రాశారు. విశదముగా చెప్పారంటే చక్కగా చెప్పారు. అది విశదమైనమాట. విశద శబ్దానికి ఏమిటి? నిర్మలమైనటువంటిది, చక్కనైనటువంటి. ఓ శివా, నీవెలాంటి వాడవయ్యా? ఏ మాలిన్యమో లేనివాడు. అర్థమైంది కదా. నువ్వు ఎల్లప్పుడూ ఎలాగుంటావు? నిర్మలంగా ఉంటావు. ఎందుకు నిర్మలము? నీకు ఏదైనా సుఖమే కావాలి, కష్టం వద్దు అనడు. ఎవరు? శివుడు. అది ఆయనలోని గొప్పతనం. అర్థమైంది కదా. తగ్గిన వారు మాత్రం సుఖం కావాలని కోరుతారు. కష్టపడినప్పుడు కష్టపడతారు. ఇంకా ఏది కష్టపడిన ఏమనుకుంటారు? తప్పలేదులే, నా కర్మ అనుకొని కష్టపడిందండి. అర్థమైంది కదా. ఈ కష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు, మంచి ప్రసాదం అనుకో. రెండు ఉన్నాయి కష్టంలో. అర్థమైంది కదా. ఈ రెండు ఉన్నాయన్నమాట. తుకారం ఏమనుకోడు, గయ్యాలి అని భార్య అనిచ్చి నాకు బ్రహ్మాండమైనటువంటి ఆనంద సాగరంలో మునిగినటువంటి స్థితిని తెచ్చావు అన్నాడు. అర్థమైంది కదా. అందుచేత కష్టం అనుకోరు. కష్టము సుఖము ఈ రెండు మనం ఏర్పరచుకున్నామని తెలుసు జ్ఞానికి. జ్ఞానికి ఏమిటంటే శీతకాలం వర్షకాలం ఇది తప్పదు, అలాగనే సుఖ దుఃఖాలు తప్పవు. అందుచేత విషద శివ, విషద నిర్మలమైనటువంటి స్వరూపుడైనటువంటి ఓ శివ పరమేశ్వర, కృపయా పాతే, నీవు కృపయా మమ్మల్ని రక్షించు. మాకెందుకయ్యా విచారం? కోవా విచార, మాకేం విచారం? ఏమి అన్నీ రక్షించిన వాడు నీవుంటే ఇంకా మాకు విచారం అవసరం లేదంటున్నాడు. కోవా విచార, కోవా విచార, కోవా విచారం అంటే విచారక, విచారం ఎక్కడ? మాకు విచారం ఎక్కడ? ఎందుకు? నీ యొక్క అపార కృపా కటాక్షమైనటువంటివి వీక్షణాలు ఉన్నప్పుడు మాకు విచారంతో పనే లేదంటున్నాడు. అది చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? కృపయా, దయతో పాతి మాం, నన్ను రక్షించు. ఎందుకంటే అడగకుండా అమ్మాయినా పెట్టదని అంటారే సామెత. నీ విచారం లేదు 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 కానీ ఒక్కసారైనా కోరేవా? నీకంత అహంకారమా? మళ్ళీ అది పట్టుకుంటాడు. ఇందులో సోటు ఇవ్వడాయి. అర్థమైంది కదా. ఎంతసేపు కూడా ఇదే అంటాడు కానీ సోటు ఇవ్వడు. అందుకనే నచికేతుడు కూడా అన్నాడు ఒక మొక్క, ఏమయ్యా ఇస్తాను వరం కోరుకోమన్నావు కానీ అది ఏమిటి? నీ కృపా కటాక్ష నీ దర్శించే తన్ని మాకు లభించినట్లే కదా, ఇంకా వరం ఎందుకు అంటాడు. అదే వద్దన్నాడు, మళ్ళీ లభించినట్లే అన్నాడు. మధ్యలో నన్నే 3 తిప్పులు తిప్పుతున్నాడు. వీడు సామాన్యుడు కాదురా. అర్థమైంది కదా. ఈ మొత్తం వీడు మొత్తం మొదట ఏమంటాడు? వద్దు అంటాడు. ఇప్పుడు మళ్ళీ నేనంటే ఏమంటాడు? అర్థమైంది కదా. ఇప్పుడు అది నేను ఇవ్వాలా వద్దా నాకే అర్థం కాక వస్తున్నాను అనుకున్నాడు ఆయన. అయినా దాని మీద దానికి ఆశ ఉంటే కదా పాడు. ఏమో లక్కీ ఛాన్స్, ఒకవేళ ఆత్మజ్ఞానం కలగలేదు అది పనికి వస్తుంది, కలిగిందో పోతుంది. ఈయన కూడా అదే టైప్లో ఉంటాడు. అర్థమైందా? వచ్చింది ఎందుకు కుదురుకోవాలి? అందుచేత నీ దర్శన భాగ్యం చేత మొత్తం అన్నీ నాకు వస్తాయి కదా, దానికోసం వరం ఎందుకు చెప్పు? అది ఆయన పోయినట్టు ఉంది, వరం అడిగినట్టు లేదు, మళ్ళీ ఇచ్చినట్టు ఉంది. ఇవన్నీ ఇదొక రాజకీయం అనమాట. ఆధ్యాత్మిక రాజకీయం అంటారు దీన్న. సరే, మొత్తం మీద విషద శివ, ఇంకా ఏ నిర్మల స్వరూపుడు ఏంటో పరమేశ్వర, కోవా విచార, నీ ప్రజ్ఞాన నిధివి, చక్కనైనటువంటి ఐశ్వర్యవంతుడు నీ వంటుడుగా మాకు విచారం ఎందుకయ్యా? తే కటాక్ష వ్యాపార స్వయమపి దీనావనపర. ఏమి? తే కటాక్ష వ్యాపార, వ్యాపారం అంటే ఏంటి?
నీ కటాక్షమైన చూపులు, ఇంకా ఇక్కడ ఏం వ్యాపారం కాదు, ఏమి ఈ ఇంద్రియాలతో చేసినదంతా వ్యాపారం అన్నమాట. అది ఇదేంటా వ్యాపారం పెట్టాడు ఇక్కడ, కటాక్ష వ్యాపారం ఏంటి, ఇదేమిటిది, మామిడి పండ్లు వ్యాపారం అయినా బాగుండు, ఏమి లేదా కూరగాయల వ్యాపారం అయినా బాగుండు, కటాక్ష వ్యాపారం ఏమిటో అందరికి ఆశ్చర్యం తగులుతుంది. కటాక్షం దేని చేత కలగాలి, అవ్యాజ కరుణ కటాక్ష వీక్షణములు అంటాడు. అలాగనే తే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపర. నీవెవరంటే వాడవయ్యా, నీ కటాక్ష వ్యాపారం స్వయంగా దీనుల యందు పెడుతూనే ఉన్నావు. అందుచేత ఆ కటాక్ష వ్యాపారం ద్వారాగా మాం పాతి, మమ్మల్ని రక్షించదవుగాక. అందుచేత ఇందులో ఏమిటి అంటే ఆ యొక్క ఏదో జరిగిపోయేది జరిగింది, ఆ బ్రహ్మకు చక్కగా దీర్ఘాయుషునిచ్చి ఇక 4 ముఖాలు ఈ ప్రళయం వరకు ఉంచవయ్యా బాబు, మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగనే మాకు కూడా మీ కటాక్ష వీక్షణాలను మాకు ప్రసారింపజేసి మమ్మల్ని ఉద్ధరించే పని పెట్టుకో. లేదేదో ప్రారంభంలో ఉన్నది, నీ కర్మ అంతే, వదిలడానికి లేదు, నువ్వు వాళ్ళు వదిలిస్తుంటే మేము నిన్ను వేడుకోకపోదాం. అర్థమైంది కదా, వాళ్ళ ప్రారంభంలో ఉన్నదాన్ని ఆయుష్ని పెంచావు, వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అన్నీ ఇచ్చినావు, మేమేది సభకు దొరికాము ఇవ్వకపోవడానికి అంటున్నాడు ఎవడో భక్తుడు. ఈ ప్రకారముగా ఇప్పుడు 17వ శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా త్వయి విభో ప్రసంగేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపాణాం శ్రే నిజ కనక మాణిక్యమకుటై ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నే అపి స్వాహే స్వామిన్ స్వామిన్ భవత్ అమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రీనిః నిజ కనక మాణిక్యమకుటై. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నీవు ఏ విభో, సర్వవ్యాపకమైనటువంటి విభో, హే స్వామిన్, 2 సంబోధనలు ఇందులో ఇచ్చున్నారు. ఒకటి విభో, ఇంకోటి స్వామి. కాబట్టి ఈ జగత్తంతటికి స్వామి, యజమానివి నీవే. ఏమంటా ఇంట్లో మా స్వామి బయటికి వెళ్ళాడండి అంటారు అందరూ. అర్థమైంది కదా, స్వామి అంటే ఎవరు, యజమాని అనమాట. ఇది సన్యాసం తీసుకున్నాడు స్వామి, ఇంట్లో యజమాని కూడా స్వామి, అయ్యప్ప మాల వేసినారు కూడా స్వామి, అందరూ కృష్ణమాల వేసిన కూడా స్వామి అనాలా, స్వామి అని. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు ఇప్పుడు. హే స్వామిన్, ఈ ప్రపంచాన్ని అంతా కూడా అధిపతి స్వామి విభో, ఓ సర్వవ్యాపక స్వరూప, త్వయి ఏదో నీవు ఫలాద్వా పుణ్యానాం ఫలాద్వా, ఎప్పుడో మేము చేసిన పూర్వకృత పుణ్యఫలాలు ఉండుంటాయి. అర్థమైంది కదా అంటున్నారు భక్తుడు ఆచార్య వారు. ఏమి పుణ్యానాం ఫలత్వా, వికల్పంగా పుణ్యముల యొక్క ఫలం అనుకుంటున్నాను నేను. ఎందుకు మయి, మయి నాయందు, త్వయి నీవు కరుణయా, నా యందు మీ కరుణ కలిగిందంటే అదేమనుకుంటున్నానో అనేక జన్మల
పుణ్యఫలమని భావిస్తున్నాను. కొన్ని ఎక్కడెక్కడో పుణ్యఫలాలన్నీ ఉండబట్టే ఆ యొక్క కరుణ నా యందు మీ కరుణ కలిగింది అనుకుంటున్నాను. అందుకనే అన్నారు కదా, కోటి జన్మ పుణ్యఫలము కోమలి నీ పాదం. కోటి జన్మల పుణ్యం ఉంటేనే నీ పాదం దొరుకుతుందని. అల్ప తపస్సులకు అది అందరాని పాదం, సామాన్యుడికి అందుతుందా? ఎన్నో జన్మల పుణ్యం ఉందే నీ పాదం. అలాగే ఇప్పుడు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, పుణ్యానాం ఫలాత్తు. ఏదో ఈ జన్మలో చేసిందో ముందు జన్మలో చేసిందో పుణ్యం, అందుకనే పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం ఎప్పుడూ కూడా స్టాక్ ఉండాలి. ఇది మనకి కాపాడుతుంది జన్మలకి. ఈ జన్మకి ఎలాగైతే ఏదో 10 లక్షలు 50 లక్షలు వదిలి వేసేసుకుంటే అమ్మయ్య చాలే ఏమి ప్రతి నెల వస్తాయి 3,000 4,000 హాయిగా సరిపోతుందిలే అని ఎంత ధైర్యంగా ఉంటారో అలాగా ఈ పుణ్యం ఉండాలి స్టాకు. ఇదే కదా మనకు వచ్చేది. ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా ఉన్న ఏం లాభం చెప్పండి? అంటే అంత పంచమని అర్థం కాదు. ఏం లాభం అంటే అంత పంచమంటాడు స్వాముడు కూడా, అదేం కాదు. ఇప్పుడు అంటే ఉంచుకోవాలా, దానికి ఏదో ఒకటి 2% 5% దానం చేస్తాం, అది తప్పులే. అంటే మనం ఆలోచించుకోవాలి, ఏదో చనిపోయినప్పుడు అన్నీ వదిలిపోతున్నాము, మనతో వచ్చేది ఏమిటి అది చూసుకోవాలి కదా. అందుకని ప్రతి వాళ్ళు ₹1 వస్తే పూర్వం 20 పైసలు ఉంచుకుండేవాళ్ళు. అదే మనతో వస్తాయి. ఇప్పుడు 20 పైసలు ఉంటే చాలదా? తిండికే చాలు. 20 పైసలు ఇద్దానగా వచ్చిన దాంట్లో ఇప్పుడు అంతా 5% 2% పెట్టుకుంటే చాలు ఈ రోజుల్లో. లేదా ఎన్ని ఖర్చులు? 1 ఖర్చా 2 ఖర్చులా? పూర్వంకి ఇప్పటికి అన్నీ పెరిగిపోయినాయి కదా. అప్పుడు ఎందుకంటే ఇల్లు చెడిపోతుంది అని చెప్పి ఈ ఇల్లు మీకు ఫ్రీగా ఉండండి అంటే ఉండేవారు కదా. ఎవడు తుడుస్తాడే? మీ ఇల్లు మేము తుడుస్తామా? ఇది పూర్వం ఇల్లు అద్దెలకేం లేదు. వచ్చే 4 ఇల్లుంటే ఒరే బాబు ఇంట్లో ఉండరా, ఉండు, బాగు చేసుకో, సరిపోయిందయ్యా, ఇదంతా అంత పెద్ద నేను ఎక్కడ చేస్తాను, నాకు వద్దు పోనేవాడు. అర్థమైందా? ఇప్పుడు అలాగే ఒట్టికిస్తామంటే అది మేము చేస్తామంటే సేవ వెంటనే తీసుకుంటాం. ఒట్టికిస్తే ఇప్పుడు ఒట్టికిస్తారు మనకి. అదే అప్పుడు అద్దెకి లేకుంటేనే ఉండమనేవారు. పూర్వం అదనమాట. సరే, ఈ ప్రకారముగా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని ఏం చెప్పాడు భర్తృహరయ్య? నీకు పురాకృతాన్ని పుణ్యాన్ని ఎక్కడ వనీవా రణీవా ప్రాణ సంకటం వా, ఎక్కడ మధ్యలో ఉన్నా అలాగే నిజ్జలేవా, ఎక్కడున్నా నేను రక్షించేదేమిటి పుణ్యం. అందుచేత ఓ శివా అయ్యా, ఏదో ఒకటి పుణ్యానాం ఫలాత్, ఆ పుణ్యఫలముల వల్ల నీవు మా యందు కరుణ ఉంచావు, సంతోషమే. అర్థమైంది కదా? ప్రసన్నం అయ్యావు. అయితే ప్రసన్నం అయినప్పటికీ హే స్వామిను, ఇది ఎలాగుందంటే మాకు ప్రసన్నం అయ్యావు, ఒప్పుకున్నా. భవతో అమల పాదాబ్జయుగలం కథం పశ్యేయం, అది అడుగుతున్నాడు. ఏదో పుణ్యఫలం వల్ల మా యందు ప్రసన్నత చూపావు, ఒప్పుకున్నావు. కానీ నీ యొక్క ఆ పాదాబ్జయుగలం ఆ పాద కమలములు చెంట, ఆ 2 పాదములు కథం పశ్యేయం, మేము ఎలా చూడగలం? నీ పాదాలని దర్శనం చేయాలంటే మాకు దొరకడం లేదు. ఎందుకు దొరకలేదంటావా? ఇక్కడ విశేషం ఇస్తున్నారన్నమాట. మాం స్థగయతి, కనబడకుండా చేస్తుంది. ఏమి చేస్తుంది? నమ సంభ్రమ జుషాం నిలింపానాం శ్రీని నిజ కనక మాణిక్యమకుటై. అయ్యా, నిలింపానాం శ్రేణి, నిలింపులంటే దేవతలు అనమాట. ఆ దేవతల యొక్క శ్రేణి అంటే సమూహములు. అబ్బో, ఎన్ని వందల మంది రోజు నీ దగ్గరికి వచ్చి ఇక నీ పాదాల యందు ఏం చేస్తున్నారంటే నమ సంభ్రమజుషాం, అంతే కదా. ఇప్పుడు ఎక్కడికైనా దర్శనంకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పోదామని చూసుకొని పోతూనే ఉంటుంటామా లేదా? అంతవరకు మళ్ళీ అటు నుంచి పోతూనే ఉంటుంటాం. పదవయ్యా నిలబడ్డ వీటి గంట అయింది, మళ్ళీ వాడికి కోపం, వీడు కాదలు ఓడాలా చూసుకొని ఉంటాడు. ఎటు చూస్తున్నా లైన్ కదిలింది, తెలీదా నీకు? ఇది మళ్ళీ ఏమంటా, లైన్ కదిలింది తెలీదా?
మళ్ళీ అది ఆ విధంగా ఏం చేయమంటావయ్యా బాబు, నీ పాదాలు కదం పశ్చాం ఎట్లు చూస్తాం మేము, చూడడానికే వీలుపడడం లేదు. సరే ఎందుకు వీలుపడలేదని అడుగుతావేమో, ఏం చెప్పమంటావు, చెబితే ఓ బాధ, చెప్పకపోతే ఇంకో బాధ, ఇటు వెళ్తే నుయ్యా అటు వెళ్తే గోయిలా ఉంది మా పరిస్థితి. ఏమిటి చెప్పవయ్యా అంటే ఏం చెప్పంటా, నమ సంభ్రమజుషాం నిలింపాణం, దేవతలందరికీ వేల మంది వెళ్ళిపోవచ్చి వాళ్ళేమిటి నిజ కనక మాణిక్య మొకుటై, ఆ ఏమని నిజంటే తనకు సంబంధించినటువంటి ఆయించి కనకం బంగారంతో మాణిక్యాలతో వజ్ర వైడూర్యాలతో ఆ కిరీటాలు పెట్టుకొని నీ దండం పెడుతూ ఉంటుంటే ఆ గుంపేమో తరగదు, మాకేమో పాదాల దర్శనంకే అవడం లేదు, ఆ కిరీటాలే కనబడుతున్నాయి కానీ నీ పాదాలు కనబడలేదు అంటున్నాడు. అర్థమైందా? ఆఖరికి ఆ గుంపులు దేవతలు అందరూ వచ్చి ఆ దండం పెడుతూ ఉంటుంటే ఆ కిరీటాలు కనబడుతున్నాయి కానీ నీ పాదాలు మరి ఎప్పుడు చూడాలి, ఎప్పుడు నీ పాదాలు కథం పశ్చేయం, ఎప్పుడు చూడాలి మేము మీ పాదాలు, ఏదో నీ అనుగ్రహం అయితే పడింది కానీ నీ పాదాలు మాకు దొరకొద్దా అని అంటున్నాడు ఎవరు భక్తుడు. మరి మరి ఎందుకయ్యా పాదాలు దొరకాలి, ముఖం చూస్తే చాలదా అంటే ఆ పాదాలు ఏమిటి అంటే ఒక ధర్మాచరణకి తిరిగిన పాదాలు అన్నమాట. ఎతో ధర్మ తతో జయ అన్నట్టు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకని మరి అవి తిరిగితే కదా పని తిరగకుండా అవుతుందే, మరి తిరగడానికి ఏమిటి పాదాలే అనమాట. అందుకని కొంతమంది ఈ చెప్పులు లేకుండా కూడా పాదయాత్ర చేస్తూ ఉంటారు, భూమండలం అంతా కూడా తిరుగుతూ ఉంటుంటారు. మరి ఈ ప్రకారముగా శంకరాచార్య దిగ్విజయం చేశాడంటే ఈ పాదాలు లేకపోతే అవుతుందా? ఈ ధర్మాచరణకి ఆచార్యుల వారు ఎంత తిరిగి అలసిపోయారు కదా. అందుచేత ఆ పాదాలు అంత పవిత్రమైనటువంటి పాదాలు మాకు కనబడకుండా పోతున్నాయ్యా బాబో, నీ అనుగ్రహం కుదిరింది కానీ ఈ దేవతలు ఎప్పుడు లైనే మొత్తం అని చెప్తూ ఉన్నారన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి విశేషాలు అది అనమాట. అందుకనే ఏం చేశారు లాస్ట్లో అది ఛాన్స్ వచ్చింది. ఆ బలిచక్రవర్తి ఎప్పుడు నా బుర్ర మీద ఈయన పాదం పడుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు అతడు. ఎవరు? బలి. ఈయన మరి ఏం చేశాడు అడిగినప్పుడు మాత్రం ఎవడైనా అంతే కదండి, చాలేవయ్యా ఏం చేసుకుంటాం, నేను ఎన్నోసార్లు చెప్తాను కదా, సీటు ట్రైన్లో వెళ్ళేటప్పుడు సీట్ ఏమో లేదు పొమ్మంటారు. బాబు ఈ నడువు నొప్పయ్యా బాబు, కొంచెం ఇస్తే చాలంటే ఒరే బాబు నడువును వస్తుందట, వీడికి మళ్ళీ పడిపోతే కూర్చో అంటాడు, నువ్వు చివరే కూర్చో అంటాడు. పాపం కూర్చోమన్నప్పుడు కాస్త ట్రైన్ కదిలి 10 నిమిషాలు అయిందా మెల్లగా తోస్తుంటాడనమాట. తోసుకెళ్ళి ఇప్పుడు వీడితో సీట్ అయిపోయింది, మళ్ళీ వేసి వీడి గొడ్డ పెట్టడం మొదలెట్టాడు, అక్కడే బ్యాగ్ పెట్టి ఈ సొంతంలాగా. ఆ విధంగా మొట్టమొదటేమో నాకెందుకయ్యా, నేను బ్రహ్మచారిను, ఏమిస్తావా అంత నాకెందుకేం, చాలు నాకేం కోట్ల ఎకరాలు అక్కర్లే, 3 అడుగులు ఇస్తే 3 లోకాలుగా భావించుకుంటాను అన్నాడు. బలిచక్రవర్తి దగ్గర ఎవరు? వామనుడు. ఇప్పుడు ఏం చేశాడు, ఆఖరికి ఈ పొట్టివాడికి పుట్టుడు ఆలోచనలో వాళ్ళంతా ప్లాన్ ముందుకే చెప్తారు. ఏమంటారు? ప్రతిదీ వాళ్ళంతా 3 అడుగులు ఇస్తే 3 లోకాలుగా భావించుకుంటాను. ఈ సంగతి ఈయనకి అర్థం అవ్వలే. ఎవరు? రాజుగారికి. ఆయనకి శుక్రాచార్యుడికి అర్థమైంది. బాబు ఈ ఆలోచన తెలుసా? 3 లోకాలు ఆక్రమించుకుంటాడు. అందుకే చెప్పేటప్పుడు మళ్ళీ నేను అనిదానికన్నా దాటిపోయినా అన్నాడు కూడా లేదు. 3 పాదాలు 3 లోకాలు. అందుకని అప్పుడు కిందోటి 2 పాదాలు ఇప్పుడు పాదం ఎక్కడ పెట్టాలా, అప్పుడు నెత్తి మీద పెట్టమన్నాడు. అర్థమైంది కదా, అంతా ఆక్రమించేశాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి పాదం అంటే నెత్తి మీద. ఎందుకు పెట్టమన్నాడు? అది ఆ పాదం పడాలా, అది ఆ పాదం సంగతి శుక్రాచార్యుడికి తెలుసు, ఇది మన బలిచక్రుడికి తెలుసు. అందుకనే ఆయన నెత్తి మీద పెట్టించుకున్నాడు ఆ పాదం. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా అటువంటి ఎంత తిరిగి ధర్మ సంస్థాపన తిరిగి ఆ పాదము అది చాలా గొప్పదైనవి కదా పాదం. అందుకే బ్రహ్మ కడిగిన పాదము అంటారు. అర్థమైంది కదా. అటువంటి ఆ పాదం కథం పశ్యేయం, మేము ఎప్పుడు చూస్తామయ్యా మీ పాదాలని అని భక్తుడు
అంటున్నారు. అలాగా ఈ ప్రకారముగానే ఇప్పుడు 18వ శ్లోకం చెప్తున్నారు. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతం త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాం కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా కియతి కదా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతం త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాం కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా కియతి కదా వాం మద్రాక్షాం వహసి కరుణాపూరితదృశా. ఇప్పుడేం చెప్తున్నారు? అయ్యా, హే శివ పరమేశ్వర అని సంబోధన చేసి లోకానాం, ఈ లోకములో పరమఫలద, పరమఫలం అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని ఏమి చెప్తూ ఉన్నారు ఇక్కడ. త్వమేక, పరమఫలాన్ని ఇచ్చినటువంటి వాడు నీవు ఒక్కడవే అంటున్నారు భక్తుడు లోకములో. అందుకనే కదా ఆయన ఈశ్వరుడు ఏమిటి? షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అందుకే చెప్పారన్నమాట, ఎవడైతే ఈ ధనాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ విభూతిని కానీ ఆకాంక్షిస్తాడో అది ఈశ్వరం భజేత్తు అన్నారు. తక్కిన వాళ్ళందరూ ఆలోచించి లెక్కలేసుకొని ఎప్పుడే వాళ్ళు చూసుకుంటారు. ఇది లెక్కలేదు డొక్కలేదు, అందుకనే బాలాశంకరుడు అది పేరనమాట. అందుకనే ఆ ప్రకారంగా దేవుడు అంటారు చూడు, అడిగిన వారికి లేదనకుండా అర్పించదో ధర్మదాత అనేటట్టుగా ఈయన కూడా అడగకే ఉండాల. ఆ ప్రకారంగా చెప్తూ ఉన్నారు. అయ్యా, లోకానాం, ఈ లోకంలో పరమఫలదో త్వం ఏకః, త్వం నీ ఒక్కడివి చక్కడైనటువంటి ఇహలోకం కానీ ఆ యొక్క పరంపరమైన ముక్తి కానీ ఇచ్చేవాడు అది చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఇప్పుడు హరిముఖ, హరి ఉన్నాడు విష్ణుమూర్తి, అతడు కూడా త్వన్మూలాం దివ్య పదవీ వహంత. అయ్యా హరి, ఆ విష్ణుమూర్తి కూడా త్వన్మూలాం, నీ కారణం చేతే ఏమి దివ్య పదవీ, ఆ యొక్క మంచి పదవి అర్థమైంది కదా. మామూలు పదవే విష్ణుమూర్తి పదవి, వాళ్ళు ముగ్గురు పదవులు గొప్ప పదవులే. ఆ పదవుల తర్వాతే మనదంతా అర్థమైంది కదా. అందుచేత అటువంటి విష్ణుమూర్తి ఈ పదవి విరాజమానం అవుతున్నాడంటే కారణం ఏంటి? నీవే కారణం, నీ కారణం వల్లనే. హరిముఖ, హరి హరి ఏమి ఎలా ఉన్నాడు అంటే ఈ విధంగా దివ్య పదవీ, ఆ వైకుంఠాధిపతిగా దేదీప్యమానముగా ప్రకాశమానంగా ఉన్నాడు అంటే తన్మూలాం వహంతం, చక్కగా నీ కారణంగా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలించడమే కాదు, అక్కడితో అయిపోయిందంటారా? లేదు. ఏమి పునర్విభజంతే, అయినా ఏం పదవు కానీ ఆ పదవి ఏందో అప్పుడప్పుడు వస్తుంటూనే విరక్తి ఉంటుంటుంది. అర్థమైంది కదా. అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తా అండి, ప్రతి వాడికి కరెక్ట్ అయిన డ్యూటీ ఉంటుంది. 8 గంటలు 7 గంటలు 6 గంటలు 5 గంటలు, కొన్ని వారానికి ఓ రోజు 2 రోజులు సెలవైనా ఉంటుంది. వాళ్ళ కర్మ ఏమిటో కానీ సెలవు లేదు, గంటలు లేదు, రాత్రి పగలు పనే. అర్థమైంది కదా.
ఏం చేస్తాం మరి? ఏ పోయి జీతమా బత్తమా పాడా ఏమీ లేదు. అర్థమైంది కదా? ఎప్పుడు ఎవడు పిలుస్తాడు పోవాల్సిందే. అర్థమైంది కదా? కృష్ణ అంటే పోవాలి. ఎందుకంటే నీకు వచ్చే ఉద్యోగం అది ఏమంట పోవాల్సిందే. అర్ధరాత్రి కుయ్యాలకించి అమరోమని అర్ధరాత్రి అప్పుడు ఇంక నీవే తప్పెత్తం పరబెనుకంటే మొత్తం సిరికించప్పడు శంఖ చక్ర యుగముంచేదో సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిని బండింపడు ఆ కర్ణికాంతర్ధమిల్లము చొక్కరత్తడు వివాద ప్రోత్తయై శ్రీ కుచో పరిఛాలాంచరమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అన్నది అంతా మీకు తెలిసిందే. కానీ టచ్ చేసి వదలడానికి అంతే. ఆ ఉద్యోగం అలాంటిది. అందుచేత ఈ చేసి ఎవరికైనా ఇసుకొస్తూనే ఉంటుంది. అర్థమైంది కదా? పదవి ఎక్కనంత వరకు ఒక బాధ, డబ్బు లేనంత వరకు ఒక బాధ, వచ్చింత ఈ డబ్బు ఎప్పుడు పొదిరిపోద్దో దేవుడు ఇది ఒక బాధ. అంతకుముందు ఎవడు రాడు. అర్థమైంది కదా? ఒక ఆయన హాస్పిటల్లో పడేసిన తర్వాత ఒక్కడు పోలే, అక్కడ దిక్కు ముక్కులేక అక్కడే ఏడుస్తున్నాడు. అర్థమైంది కదా? ఏడుస్తున్నాడు. వాడి స్నేహితుడు వాడు ఉన్నాడు. డాక్టర్ గారికి చెప్పాడు, డాక్టర్ గారు ఏం డబ్బులు లేవు, నేనే తీసుకొచ్చాను, మీరు ఎంతంటే ఇప్పుడు మరి కనీసం ఉండాలి కదా ఈ రోజుల్లో. అప్పుడు రోజుల్లో ఒక 5,000 అయినా ఉండాలి, కానీ 50,000 అవుద్ది, కానీ నీకు లేనాడు 5,000. సరే 5,000 ఏమివ్వాలని నేను, కాబట్టి 1,00,000 రూపాయలైనా ఇది 1,000 రూపాయలైనా ఇస్తాను నా వాటాను. సరే పోనీ చేసేసాడు. 10 రోజుల్లో ఉండాలన్నారు ఎక్కడ అందులో. ఈలోగా ఏమైపోయి కొంప ములిగిపోయినా వీడు ఎప్పుడో లాటరీ కట్టాడట. అర్థమైందా? అది పేరిపోయింది. 5 కోట్లు పేలిపోయాయి. అర్థమైంది కదా? పేరిపోయేసరికి ఇది పేపర్లు వేశారు. ఎక్కడున్నాడు? మా పెద్ద బాబేనండి వాడు, మా బాబాయ్ అనుకుని అనవండి హాస్పిటల్లో. 10 రోజులు రెస్ట్ అంటే ఒకడు పోవడంలే. అర్థమైందా? మొత్తం జనం వచ్చేసారు. కర్మకాలే ఇది అనమాట. అంతకుముందు ఇచ్చినోడు ఒకడు లేడు. కనీసం వాడి దగ్గరికి వెళ్తే కాసేపు ఉంటే ఏమివ్వబడుతుందని పోయేవారు కాదనమాట. ఇప్పుడు చూడండి, బెల్లం ఉంటే చేవలు వచ్చేటట్టుగా మొత్తం జనమే. ఇది అనమాట. ఈ ప్రకారముగా నడుస్తూ ఉంటుంటుంది. సరే, మొత్తం మీద ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? వహంతం హరిముఖ ఇక పునరభిభజంతే. అక్కడ ఆమెకు కోసం వచ్చింది. వాళ్ళు పోనేది పదవి వచ్చిందని ఊరుకోలేదు. ఇంక భజిస్తూనే ఉన్నారు. ఎవడు? ఆ వైకుంఠవాసులు, వైకుంఠ విష్ణుమూర్తి. ఎందుకంటే ఏం పదవిలే చాలు. ఎందుకు భజిస్తున్నారు నిన్ను? ఎప్పుడు ఆ ముక్తి మాకు కలుగుతుందా అని భజిస్తున్నారట. అర్థమైంది కదా? ఇది వచ్చిందాక ఒక బాధ, వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు వదులుతుందో ఇంకో బాధ. ఇదనమాట. అర్థమైంది? అందువల్ల కూడా మరొకసారి నీ యొక్క కరుణతో వచ్చింది కదా పదవి, ఊరుకున్నారా? పునరపి భజంతే హరిముఖ హరివాసులు వాళ్ళందరూ కూడా మరలా ఎందుకు? నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణములతో వారికి ఈ సంసార బంధం లేకుండా ఆ ముక్తి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, కియద్వాదాక్షిణ్యం తవ శివా. శివా ఏమిటయ్యా నీలాంటి కరుణ కలిగిన దాక్షిణ్యం కలిగిన వాడు కియత్తు, దానికి ఇంకొకడు ఉంటాడని కానీ ఆ దాక్షిణ్యానికి ఇంత వెళ్ళని కానీ చెప్పడానికి వీళ్ళే. కియత్మూలం అంటారు సంస్కృతంలో. దీని యొక్క మూల్యం కియత్ అంటే ఎంత అని. అందుచేత కియత్తు దాక్షిణ్యం తవా నీ యొక్క దాక్షిణ్యం దయా హృదయం. అందుకే దయానిధి అన్నారు. సముద్రం ఎప్పుడైనా తరుగుతుందా? తరగదు. అలాగే ఆయన దాక్షిణ్యం కూడా తరగదు. ఇది ఇంకా నీ దాక్షిణ్యానికి విలువ కూడా కట్టలేము. ఇంకా నా సంగతి చెప్తాను వినం. అర్థమైంది కదా? నీ సంగతి అయిపోయా. ఇప్పుడు నా సంగతి మదాశాచకియతి. ఇక నా యాశకు కూడా అంతులేదు. నీ దాక్షిణ్యానికి అంతులేదు, నా యాశకు అంతులేదు. మరి నా యాశ ఏమిటి? ఎప్పుడూ నీ పాదాల మీద మనస్సు ఉండాలి, ఈ జన్మలో నాకు ముక్తి కలగాలి. ఇది నా యాశ. నా యాశకి విలువ ఉంటుందే ఇంత అని చెప్పడానికి లే.
మీ యొక్క దాక్షిణ్యానికి ఏమైనా ఉంటుందా? ఇంతని లేదు. అందుచేత ఇద్దరికి ఇప్పుడు జోడు కుదిరింది. నేను మొన్న కూడా జోడు కుదిరింది కదా ఇద్దరికి, అర్థమైంది కదా. అందుకని ఇప్పుడు కూడా జోడు కుదిరింది. అందుచేత దాక్షిణ్యం కియత్వా, నీ యొక్క దయ అపారమైనటువంటిది. నా ఆశ కూడా అలాంటిదే, అర్థమైంది కదా. అది ఉండాలి, భగవంతుని పొందాలనే ఆశ వదలొద్దు, ఉండాలి, అర్థమైంది కదా. మరి ఈ ఆశ వద్దా అంటే ఇది కోరుకోవాలి, వద్దని చెప్పలే. అదే కోరుకోమంటారు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని మళ్ళీ ఇదో బాధ. ఇది కోరుకున్నా అది కోరుకోవాలి. అందుచేత ఇప్పుడు కోరకపోతే లేదా వస్తాడు ఇప్పుడు. అందుకనే భగవంతుడు కూడా నా భక్తులు 4 విధాలని చెప్పేశాడా. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అందుకని అందరూ తీసుకుంటారు. ఆర్తుడు ఎవరంటే గజేంద్రుడు మొట్టమొదటి తీసుకుంటారు, తర్వాత అందరిని తీసుకుంటారు. ఆయనకు ముందు జ్యేష్ఠుని తీసుకుంటే అది ఆయన ఆర్తుడైపోయాడు. మరి అలాగనే చెప్పారన్నమాట. ఇప్పుడు జిజ్ఞాసు, ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసిన దాంట్లో ఉద్ధవుడికి ఉన్నంత జిజ్ఞాస ఎవరికీ లేదట. ఎందుకంటే ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకొని ఎప్పుడు ఐక్యమవుదాం అనేటువంటి జిజ్ఞాస ఆయనకి ప్రతి క్షణంలో కూడా జిజ్ఞాసే. ఆ కృష్ణతత్వాన్ని చక్కగా తెలుసుకున్నంత వరకు వదలే జిజ్ఞాస. ఆయన ఎప్పుడు నేను పొందుతానా అన్నటువంటిది. ఇంకా అలాగే అర్ధార్థిలో చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు అందరికి ఒక ఉదాహరణ దొరకాలి కాబట్టి ఎవరికైనా సుగ్రీవుడు అనమాట. మొత్తం కిష్కింద రాజ్యం వచ్చేసిందాక నిద్ర పట్టుకుంటా కావాలి కోరుకునేవాడని. ఇక ఏ కోరిక లేనివాడెవడో జ్ఞాని ప్రహ్లాదుడు, అర్థమైందా. ఆయనకి ఏ కోరిక లేదు. ప్రహ్లాదుడికి ఏం కోరుకున్నదండి? ఏమీ లేదు. పోనీ ఏమైనా ఇంత రాజైన ఏమైనా ఆశ ఉందా? ఏమి తినాలందా? ఏమైనా మన ఏమీ లేదు. అందుచేత ప్రహ్లాద నారద భగదల్య కశ్యప జమదగ్ని పుండరీక. ఆ దేవలోకంలో మొట్టమొదటి ఛాన్స్ కొట్టేవాడెవడో ప్రహ్లాదుడు. అది అన్నమాట. ఈ ప్రకారముగా భక్తులు ఉంటారు అని చెప్తున్నాడు. అయ్యా మద్రక్షాం, కాబట్టి మత్ నన్ను రక్షాం, రక్షించాల. ఎలాగా? కరుణాపూరిత దృశ, నీ యొక్క లాస్ట్ చరణం మద్రక్షాం కరుణాపూరిత దృశ కదా వహసి అంటున్నాడు. అయ్యా మరి మీ యొక్క కరుణాపూరితమైనటువంటి దృశ, ఆ యొక్క కటాక్షం వీక్షణములతో మద్రక్షాం నన్ను రక్షించే సంగతి కదా వహసి, ఎప్పుడు రక్షిస్తావు చెప్పు అంటున్నాడు. అర్థమైంది కదా. అందరినీ రక్షిస్తున్నా, నా సంగతి తేల్చడంలే, అర్థమైంది కదా. ఇప్పుడు నా సంగతి తేల్చు, ఎప్పుడు ఈవేళ రేపా ఎల్లుండా ఎప్పుడు రక్షిస్తావు? ఇది భక్తుడికి అంత అధికారం ఉందన్నమాట. భక్తుడు నిలదీసి అడిగినా భగవంతుడు ఏం కోపం తెచ్చుకోడు. అదే మామూలు నిలదీసి అడిగితే ఏమనుకుంటే ఎంతమందిని నిలదీసి అడిగేవిటి నన్ను, నీకు బుద్ధి ఉందా లేదా అని వెంటనే అర్థమైందా. ఆయనగా అక్కడ నిలదీసి అడిగినా, ఎందుకంటే వాడు ఏమడిగినా ఎవడుగుతాడు. కాబట్టి అది అమృతం అడుగుతాడు. అది అందుచేత కదా మద్రక్షా మత్ నన్ను రక్షించే సంగతి. మరి నీ వెలవాడు కరుణాపూరిత దృశ, ఆ దయతో చక్కగా పూరితం నిండబెట్టినటువంటి దృశ వీక్షణములతో, అంటే దయాద్ర దృష్టి అంటారు. అర్థమైంది కదా. దాని విజీకులటి ఏమిటి? కరుణాపూరిత దృశ, దృశ ద్వారా ఏమి దయాద్ర దృష్టి ద్వారా మద్రక్షాం నన్ను రక్షించేటందుకు కదా వహసి, కదా ఎప్పుడు? ఉదయమా, మధ్యాహ్నమా, గంట పోయినాక, అరగంట పోయినాక, లేదా ముసలితనం వచ్చినాక ఎప్పుడు రక్షిస్తావు అడుగుతున్నాడు. అది అందుచేత మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలని మనకి ఆచార్యులు వారు ఇటువంటి శ్లోకాల ద్వారాగా తెలియజేశారు. కాబట్టి ఇటువంటి ఆ పరమభక్తి అన్నటువంటిది ఏం చేస్తుంది? మనకి ఇహలోకంలో శాంతినిస్తుంది, అది అన్నమాట, సుఖాన్ని ఇస్తుంది. ఈ భక్తి ప్రభావమే
మనకు ఒక ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ భక్తే మనకి ముక్తికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఆచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.